బోర్డపల్లె కాకుండా మనకి వేరే ఫేస్ దగ్గర ఇంకా మిగిలిన దగ్గర ఎక్కడైనా ఫ్రాక్చర్స్ అయితే ఇబ్బందులేంటి అంటే ఫస్ట్ మనకి డిస్టార్షన్ ఉంటుంది. అంటే ఒక పక్క నార్మల్‌గా ఉన్న పక్కకి, ఫ్రాక్చర్ అయిన పక్కకి తేడా ఉంటుంది. లోపలికెళ్ళడమో, లేకపోతే ఆ ఫ్రాక్చర్ అయిన సెగ్మెంట్స్ విరిగిపోయి అటు ఇటు కదిలి ఫేస్ అంతా అసిమెట్రికల్‌గా ఎగుడు దిగుడుగా కనిపియడము అట్లా అయితుంటాయి. సో, వాటిటి కోసం కంపల్సరీ ఫ్రాక్చర్స్‌ని ఫిక్స్ చేయాలి. కళ్ళ చుట్టూ ఫ్రాక్చర్స్ ఈ బోన్‌కి ఫ్రాక్చర్స్ ఏదన్నా అయితే మనకి కంటి చుట్టూ ఉండే మజిల్స్ దాంట్లో ఇరుక్కుపోయి మనం మూవ్‌మెంట్ సరిగ్గా చేయలేము. సో, కంపల్సరీ ఆ ఫ్రాక్చర్స్ కూడా ఫిక్స్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే మనకి కొన్ని బట్రెస్‌లని ఉంటాయి. అంటే మన ఫేస్‌కి పిల్లర్స్ లాగా అవి. సో, వాటిట్లో ఏదైనా ఫ్రాక్చర్స్ అయితే గనక కంపల్సరీ అవి రిపేర్ చేయాలి. ఎందుకంటే లాంగ్ రన్‌లో పేషెంట్ ఏజ్ అయితున్న కొద్దీ ఒకవేళ మనం ఆ ఫ్రాక్చర్స్ రిపేర్ చేయకపోతే వాళ్ళ స్కెలిటన్ స్టెబిలిటీ అనేది దెబ్బతింటుంది. సో, వాళ్ళకి తర్వాత పళ్ళు ఊడిపోవడము అండ్ ఈ జాయింట్స్ ఫేస్ హైట్ తక్కువవ్వడము ఇది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. సో, ఫేషియల్ ఫ్రాక్చర్స్‌కి ప్లాస్టిక్ సర్జన్ ఈస్ ద బెస్ట్ సర్జన్ అండ్ వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు ఎప్పుడు.